దేవత దేవునికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు వారి నామం పేరట నా శుభాలు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి యొక్క రాకడ పుట్టుక దినాలు భూమి మీద ఆసన్నమైన నాటి నుంచి నేటి వరకు మనం ఎన్నో మాటలు ఆయన యొక్క జనన విధానం గురించి మనం వింటూ వచ్చాం. వింటున్న ప్రతి మాట మన హృదయాలను హత్తుకునేదిగా ఉండాలి. చెప్పబడుతున్న ప్రతి లేఖనాన్ని మనము కొనసాగింపుగా దాన్ని భూమి మీద నెరవేర్చేవారై ఉండాలి. అందరి హృదయాల్లో క్రీస్తు పుట్టాలని, భూమి మీద పుట్టకూడడం కంటే మానవ హృదయాల్లో ఆయన పుట్టి ఆ మానవ హృదయాలు ఆయనకు మహిమకరమైన జ్యోతులుగా వెలగాలని గడిచిన రోజులుగా మనం వింటున్నాం. రాత్రి మనం పరిశీలించినట్టుగా ఇర్మీయా గ్రంథంలో యేసుక్రీస్తు దావీదు యొక్క నీతి చిగురుగా వచ్చాడని, ఆ నీతి చిగురైన యేసుక్రీస్తు రాజ్యపాలన చేస్తాడని మనం విన్నాం. ఇక అదే రాజు గురించి మరొక ప్రవచనాన్ని యెజెకయేలు ప్రవక్త రాస్తూ రాత్రి ఇర్మీయా గ్రంథాన్ని పరిశీలించాం. ఇప్పుడు యెజెకయేలు ప్రవక్త గారు ఏమి రాశారో కూడా చూసి ధ్యానించే వరకు ఉందాం ప్రియులారా. 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 21వ వచనం నుండి 23 వరకు చదువుదామండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులు ఇశ్రాయేలీలు చెదరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారిని స్వదేశంలోనికి తోడుకుని వచ్చి, వారిక మీదట ఎన్నటికిని 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒకే రాజును నియమించెదను. వలన గాని తాము చేయుచున్న హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారికి మీదట తమ్మును అపవిత్రపరుచుకున్నారు. ఆ సామ్రాజ్యంలో వారు ఏం చేస్తారట? దేని నుండి వచ్చే అపవిత్రత వారు దానిని అంటించుకోకుండా వారు తమ్మును తాము పవిత్రపరుచుకుంటారు. ఆ సామ్రాజ్యంలో, దేవుని యొక్క సామ్రాజ్యంలో వారు పాపం అనేది లేకోకుండా బ్రతుకుతారు అని లేఖనాల్లో మనకి కనబడుతుంది. వాస్తవానికి ప్రియులారా, రాత్రి మనం ఆలోచించినట్టుగా ఆయన రాజై రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీల వారిని, యోధా వారిని నిర్భయంగా ఆయన ఏం చేస్తాడట? రక్షిస్తాడని, అలా రక్షకుడిగా ఆయన ఇశ్రాయేలీల పట్ల కనబడతాడని మనం విన్నాం. ప్రకటన గ్రంథంలో ఆయన యూదులకు రాజుగా నీతిని బట్టి, న్యాయమును బట్టి విమర్శ చేసేవాడు అనే నామము కలిగిన వాడని కూడా మనం విన్నాం. ఇక యేసుక్రీస్తు వారు ఇన్ని ప్రవచనానుసారంగా ఆయన భూమి మీదకి రావడం, ఆ ప్రవచనాలు బట్టి రాజు అన్న నిర్ణయాన్ని ఈరోజు సమాజంలో చెబుతున్నప్పుడు వారు ఆయనను రాజుగా అంగీకరించలేకపోతున్నారు. రాజు అనగానే భూ సంబంధమైన రాజుగా ఆలోచిస్తున్నారని, బైబిల్ ఎప్పుడు కూడా భూ సంబంధమైన పుస్తకంగా ఆలోచించకూడదని, ఇది పరలోక సంబంధమైన దైవ గ్రంథంగా మనం ఆలోచించాలని మనం విన్నాం. అందుకే అలా ఆలోచించకపోవటం వలనే ఈరోజు సమాజంలో చాలా మంది యేసుక్రీస్తు పుట్టుక తేదీ బైబిల్లో నుండి కావాలంటున్నారు. ఆయన పుట్టుక భౌతిక సంబంధమైన శరీరాన్ని ధరించుకుని వచ్చినప్పటికీ భూమి మీద ఉన్న మనుషుల వలె ఆయన రాక జరగలేదు అన్నట్టుగా మనకు తెలుసు. వారు భౌతికంగా ఆలోచిస్తున్నారు కనుక భౌతికంగానే వాటిని చూపించమంటున్నారు. ఒకడేమో పుట్టుక జీవించమంటున్నాడు, ఒకడు దేవుడైతే ఈయన 3 మేకులు పీక్కోలేని వాడు ఎలా దేవుడు అవుతాడు అంటున్నాడు. ఒకడేమో కొడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు? తిరగబడకోకుండా దేవుడైతే బోలు మంత్రాలు మహిమలు ఉంటాయి కదా అనుకుంటున్నారు. వాస్తవానికి దేవుడి ఆలోచనలు వేరు, భూమి మీద ఉన్న మానవుల ఆలోచనలు వేరు. ఆయన తలంపులు వేరు, భూమి మీద ఉన్న మనుషుల తలంపులు వేరు. మనం ఒకటి ఆలోచిస్తే ఆయన మరొక రకంగా మరొక కోణంలో ఆలోచిస్తాడు. ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో
మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకి అంత వ్యత్యాసం ఉంది అని మనం విన్నాం. ఇక ఈయన రాజుగా వస్తాడంటే అవును, ఆయన రాజుగానే వస్తాడు. పిలాతు ముందు దగ్గర నుంచుని నా రాజ్యము ఏ సంబంధమైనది కాదు. రాత్రి మనం చదువుకున్నాం ఆ వచనాలని. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే అన్నాడు అక్కడ. అంటే ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైన రాజుల వలె ఆయన పరిపాలించడు. ఆయన రాజ్యం వేరు, ఆయన నీతి వేరు, ఆయన కొలమానం వేరు, ఆయన పరిపాలన వేరు. అంతేగాని ఈ రాజ్యంలో ఉన్నట్టుగా ఆయన రాజ్య పరిపాలన ఉండదు. ఈ రాజ్యంలో కుక్కలు ఎక్కువైపోతున్నాయి అనుకోండి. ఈ మధ్య కుక్కలు ఎక్కువ కరుస్తున్నాయి కదండి. కరుస్తుంటే ర్యాబీస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి రావటం వల్ల ట్రీట్మెంట్ లేదు, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేదు. రాకముందు ర్యాబీస్ వ్యాక్సిన్ ఉంది, కానీ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం అనేది కుదరదు. కనుక ఇవి కరుస్తున్నప్పుడు చాలా మంది జంతు ప్రేమికులు ఏం చేశారంటే జంతువుల ప్రాణాలను తీసేస్తున్నారు. కనుక ఈ జంతు ప్రాణాలను తీయడం జీవహింస మహాపాపం, జీవహింస చేయకండి అని వారు ఏం చేస్తున్నారు, హైకోర్టులు సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చారు. జంతు ప్రాణాలను ఎవరు తీసినా వారు శిక్షార్హులని. అందుకే ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎక్కువైపోయిన కుక్కల్ని ఇంకో వ్యాన్లో ఎక్కించుకుని ఇంకో ఊర్లో పెడుతున్నారు. అక్కడ కుక్కలు తీసుకొచ్చి మరి అవి తరగాలిగా, అప్పుడు ఆ కుక్కలు తీసుకొచ్చి మరలా ఈ ఊళ్ళో పెడుతున్నారు. ఏం చేస్తున్నారు అమ్మ అంటే ఏదో అందంటలేండి, ఏదో సామెత ఉంది. కనుక ఏం చేస్తున్నాడు, అక్కడ తెచ్చి ఇక్కడే తెచ్చి అక్కడ. ఎందుకు కుక్కలు తగ్గుతున్నాయంటే కొత్త కుక్కలు, కొత్త మొక్కలు కదా ఇవి, మనం కూడా కొత్తగా ఉంటాం కనుక కరుస్తాయో కరవో తెలీదు. ఎందుకు కరవ, కొత్త వాళ్ళు స్పీడ్గా కరుస్తాయి. వీటిని తీసుకెళ్ళి అక్కడ, వాటిని తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నారు. వాస్తవానికి జీవహింస మహాపాపం అన్న ఆ పదప్రయోగం మీద వారు వెళుతున్నారు. ఇలా జీవహింస మహాపాపం అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాంసాహారులు కాని వారు శాకాహారులు ఉన్నారు. శాకాహారులు ఏమైనా ఆలోచించారంటే జీవహింస చేయడం, ఒక ప్రాణిని బలి తీయడం లాంటిది. ఈ జీవహింస చేయకోకుండా ఉండాలని వారు కూడా రోడ్లెక్కారు. జీవహింస తింటే మాంసం చనిపోయిన తర్వాత కళేబరం ఏమవుతుందో చెబుతూ అది కుళ్ళిపోతుంది, పురుగులు పడుతుంది, ఇది పనికి రానిదని. కానీ జీవహింస చేసి మాంసాహారులుగా ఉన్న వారిని శాకాహారులుగా మార్చాలన్నది వారి ప్రయత్నం. కనుక మనం మాంసం తిన్న అలాగే కుళ్ళిపోద్ది. ఎక్కడ పొట్టలో ఈ కుళ్ళిపోయింది అలా కొన్ని రోజులకి పురుగులు పడద్ది, ఇది శరీరానికి హాని కలిగిస్తుంది. మాంసాహారం ఎక్కువ తిన్న వాళ్ళు గమ్మున చచ్చిపోతారు. ఎవరికైనా అలవాటు ఉంటే కాస్త తగ్గించుకోండి. వారానికి 2-3 సార్లు పర్వాలా, బెటర్ పొజిషన్. డైలీ మాంసం తింటే ఇబ్బంది. కనుక మాంసాపేక్షకులు కాస్త నోరు కట్టుకునేవారుగా ఉండాలి. బైబిల్ అన్నాడు నీ నోటికి కత్తి పెట్టుకోమన్నాడు, కంఠానికి కత్తి పెట్టుకోమన్నాడు. ఎందుకంటే అలా అడ్డుపడద్దని. కనుక అంటే మానేసుకోమని, కొన్ని మానేసుకోండి అని. ఈ మాంసాహార ప్రియులు ఏం చేశారంటే ప్రతి దాంట్లోనూ జీవహింస మహాపాపం, దేన్ని చంపకండి, ఎలకలను కానీ. అప్పుడు ఎలకలు తినేవారు, ఇప్పుడు తినట్లేదు. ఇప్పుడు ఫ్యాషన్ కదండి అంతా. చైనా వెళ్తే ఇప్పుడు అన్నీ తింటారు వాళ్ళు. బొద్దింకలు అండి, ఈ జర్రులు, పాములు, కప్పలు, తేళ్లు, అవి వాళ్ళకి మంచి ఆహారం. మనం కూడా చైనాలో ఉంటే మనం అవి తినేవాళ్ళం. బాబాయ్ అనకండి, వాళ్ళ ఆహారపు అలవాట్లు అవి కనుక వాటిని గౌరవించాలి. మన ఆహారపు అలవాట్లు ఇవి కనుక వీటిని గౌరవించాలి. కనుక దాన్ని పంపాలి అక్కడికి, చైనా పంపేయాలి దాన్ని. కానీ వాళ్ళ మాంసాహారపు అలవాట్లు, వాళ్ళ విధానం అలాగుంది. కనుక వాళ్ళ నడవడికను మనం ఏం అనలేం. శాకాహారులు కూడా అండ్ జీవహింస చేయడం మహాపాపం అని ఏ జీవిని హింసించుకోకుండా పప్పులు తినడం, కాయగూరలు తినడం, ఆకుకూరలు తినడం. ఈ మధ్య మరీ పాపం అని కూడా గుర్తు పచ్చి కూరగాయలే తినేయడం అనేది మనం చూస్తున్నాం. వాస్తవానికి మాంసాహారమైన శాకాహారమైన నిన్ను అనుభవించమనే ఆయన ఇచ్చాడు. ఏదైనా మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే విషమే. ఏదైనా విషమే. ఏదైనా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అదేమవుద్ది, హాని కలిగిస్తుంది. కనుక మన బాడీకి ఎన్ని క్యాలరీలు అవసరమో ఈ మధ్య ఇవేవో వచ్చినాయి. బాడీని తగ్గించడానికి హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చినాయి. అది ఇచ్చి ట్రీట్మెంట్ ఏమి ఉండదు. టైం టు టైం ఎయిర్ అబ్బాయి మిషన్లో అని చెబుతాడు అంతే. టైం టు టైం అంతవాటు తినకోకుండా టైం టు టైం ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఆ టైం టు టైం తినాలి. మిగిలిన ఈ ఖాళీ ప్రదేశంలో అంటే నోరు ఖాళీగా ఉంది కానీ ఏదో ఆడించడం,
కరకరలాడేవి కానీ, మెత్తగా ఉన్నవి కానీ, పకోడీలు కానీ, పచ్చిమిరపకాయ బజ్జీలు కానీ, ఇలాంటి ఏవో చిన్న చిన్న స్నాక్స్ ఉన్నాయి కదా, మధ్యలో ఇలాంటి చెత్త ఏమి వేయకోకుండా దాన్ని ఎప్పటికప్పుడు రిఫ్రెష్గా ఉంచుకొని అప్పుడు తినాలి, ఈ టైంలో తినాలి, ఈ టైంలో తినాలి అంటే పర్టికులర్ టైంలో అది అరిగి జీర్ణం కావాలి. మనం జీర్ణం కాకుండా ఏం చేస్తున్నాం అంటే చెత్త మీద చెత్త, చెత్త మీద చెత్త, చెత్త మీద చెత్త పడేసేసరికి మిషన్ కూడా ఏం చేస్తుంది, తిప్పినని తిప్పిద్ది. ఇలాగ ఏ బేరింగ్ కొట్టేసింది అనుకోండి లోపల, ఇంకంతే మళ్ళీ కొత్త బేరింగ్ వేయించుకుంటూ వెళ్ళిపోవాలి మనం. కనుక ఈ ఎక్కువైపోయిన కొలది ఏమైపోద్ది అనుకుంటున్నారు, యాక్సిస్ అయిపోద్ది. యాక్సిస్ అయిపోతే ఇక బాడీలో పట్టదు. పొట్ట ఏమో పెద్ద పొట్ట వచ్చేది కదా బ్రహ్మానందానికి, ఆ మిషన్లో దూరమన్న ఈడు దూరడు, అలాగ అయిపోద్ది వ్యాపారం. కనుక ఏం చేయాలన్నమాట, మితముగా తినాలి అని ఏమిచ్చాడు, జీవులను, ఆహారాన్ని, శాకాహారాలు, మాంసాలు అన్ని అనుభవించడానికే తినాలి, అనుభవించాలి. రైట్. ఈ శాకాహారులకు ఉన్న ఇదేంటంటే ప్రాణం ఉంటుంది కనుక తినొద్దు అన్నారు. వాస్తవానికి ఆలోచిస్తే కూరగాయలు కూడా తినకూడదు వాళ్ళు. డాక్టర్ జగదీష్ చంద్రబోస్ అని ఒక ఆయన మొక్కల మీద పరిశోధన చేసి ఏమన్నాడంటే మొక్కలకు కూడా ప్రాణం ఉందని చెప్పాడు. ఏముందట, మొక్కలకు కూడా ప్రాణం ఉంది. జీవహింస మొక్కను చంపినా ప్రాణం ఉన్నట్టే. ఇప్పుడు కూరగాయల దగ్గరికి వెళ్ళి అని శాకాహారులు, మాంసాహారులు విడిచిపెట్టి శాకాహారులు అందరూ కూరగాయల దగ్గరికి వెళ్ళి దొండకాయని తెంపుతుంటే ఏం చేస్తున్నాడు అనమాట, దొండకాయ ప్రాణాన్ని తీసేస్తున్నాడు. వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, వాటికి కూడా మనోభావాలు ఉంటాయి, వాటికి కూడా ఏముంటాయి, మనకలాగా బాధ, అలాంటి సందర్భాలు ఉంటాయి. మన కత్తితో గుచ్చిన మొక్క బాధపడద్ది, ఒక చెట్టు కొమ్మను నరికిన మొక్క ఫీల్ అవుద్ది. ఆ ఫీలింగ్ ఎలా దాన్ని వ్యక్తపరిచారంటే ఆ చెట్ల నుండి జిగురు లాంటి పదార్థాన్ని ఉద్భవిస్తాయట, అవి స్రవిస్తాయట. ఈ జిగురు లాంటి పదార్థమే వాటి బాధను వ్యక్తపరచడం అని ఆయన డాక్టర్ సుభాష్ చంద్రబోస్ అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మాంసాహారులందరూ ఏం తినాలి, శాకాహారం తింటాము, వాటికి ప్రాణం ఉండదు అనుకుంటారు. కానీ వాస్తవానికి శాస్త్ర ప్రపంచం ఏం చెబుతుంది, వరి వంగడాల పరిశోధన చేసిన శాస్త్ర ప్రపంచం, అగ్రికల్చర్ ఇంజనీర్స్ అందరూ ఏం చెప్పారంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంది, మొక్కలకు కూడా జీవం ఉంది. తోటకూరకి ప్రాణం ఉంది, గోంగూరకి ప్రాణం ఉంది. నువ్వు ఆకు తెంపుతున్నప్పుడు, ఇవి కోస్తున్నప్పుడు సమస్త జీవులు ఏం చేస్తాయి, నొచ్చుకుంటాయి. అందుకే వాటికి కూడా ప్రాణం ఉంటుంది, అవి ప్రాణాన్ని కోల్పోతాయి. అలా మాంసాహారాన్ని మానేమన్న వాళ్ళు శాకాహారాన్ని కూడా ఏం చేయాలి, మానేయాలి. ఎందుకంటే ప్రాణం వాటికి కూడా ఉంది కనుక. నిజంగా బీరకాయకి, ఆ దొండకాయకి, ములక్కాడకి మొక్కలు ఉంటే వాయించేవండి ఈ మాంసాహారులు అందరినీ, శాకాహారులు అందరినీ. కదా వాటికి ప్రాణం ఉందని వాటిలో చేసాం, మాకు కూడా ఏముంది ప్రాణం ఉందని. ఒక దొండకాయ అడగదా, ఒక చిక్కుడి గింజ అడగదా, ఒక బీరకాయ అడగదా వాళ్ళని, అడిగితే వాటికి నోరు లేదు. కనుక సమస్త కూర మొక్కలు, పచ్చని కూర మొక్కలన్నిటినీ మీకు ఎందుకు ఇచ్చాను, వండుకుని తినమని ఇచ్చాను. జంతువుల్ని, కూర మొక్కల్ని. నిఖిలు ఏం చేస్తున్నారా, నిఖిలు సైలెంట్ కూర్చో, ఇటు తిరుగు. అండి నాటికి నేనంటే భయం లేండి, అందుకే పిలిచాను. రైట్. ఈ మొక్కలన్నింటిలో ఏం చేసాడు, మనకి జీవరాశుల్ని, సమస్తాన్ని మనకి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన మహారాజుగా ఉండి తన పిల్లలకు ఎంత సుపరిపాలన అందించాడంటే ప్రియులరా, భూమి మీద మనకి ఏ ఆంక్షలు లేవు. భూమి అంతా ఎవరిది, నా పిల్లలదే అన్నాడు. భూమిలో ఉన్న వనరుల సంపద ఎవరిది, ఆయన పిల్లలదే. భూమి పైనున్న సంపద, భూమి లోపల ఉన్న సంపద తన పిల్లలు అనుభవించాలి. విశాలమైన సముద్రాలు, విశాలమైన నదులు, విస్తారమైన వర్షపాతం సమస్తాన్ని మనకు అనుగ్రహించి ప్రతి బిడ్డకి నీరందాలన్న ఆలోచన అయింది. ప్రతి ఒక్కరికి పండే ఆ గుణాన్ని భూమిలో పెట్టి ప్రతి ఆహార పదార్థం తన పిల్లలకు అందాలన్న ఆయన సుపరిపాలనలో మనుషులకు లోటు వచ్చిందేమీ కూడా లేదు. ఇక ఆయన రాజుగా ఇశ్రాయేలీలను పరిపాలించాడయ్యా అంటే ఇశ్రాయేలీలందరినీ భూ సంబంధమైన రాజుగా ఆయన పరిపాలించడు. ఎందుకంటే ఇక్కడ కుక్కలు ఎక్కువైపోతే అని పెద్ద ఆయనకి మనల్ని ఎవరైతే పరిపాలిస్తారో అధికారికి కంప్లైంట్ చేస్తాం. పందులు ఎక్కువైపోతే పందుల పడత ఎక్కువగా ఉందో వాటిని తగ్గించడానికి కంప్లైంట్ చేస్తాం. కానీ మనకి ఏమైనా ఇళ్ల స్థలాల గొడవలు, సరిహద్దు గొడవలు వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం, సెటిల్మెంట్ చేసుకుంటాం. ఇలాంటి తగులు తీర్చే రాజు కదా ఆయన. కుక్కలు ఎక్కువైపోయినాయి ప్రభు అని ప్రార్థన చేసే రాజు కదా ఆయన.
పందులు ఎక్కువ తిరుగుతున్నాయి ప్రభు, దోమల బెడద ఎక్కువగా ఉంది, వాటిని తగ్గించి ప్రభు అని ప్రార్థన చేసే రాజు కాదు ఆయన. ఆయన ఇహ సంబంధమైన ఈ లోక సంబంధమైన రాజు కాదు. నా రాజ్యం వేరు, మీ లోక సంబంధమైన రాజ్యాలు వేరు. అప్పుడు పిలాతు అంటాడు, మరి నీవు రాజువేనా అని అడిగితే, నీవన్నట్టు నేను రాజునే. మరి ఏ రాజునా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన రాజుల రాజు. నీతి అనేది కనుమరుగైపోతున్నప్పుడు, అక్రమాలు పెరిగిపోతున్నప్పుడు, సమాజం అంతా పెడదారిన పడుతున్నప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి సర్వ భూమికి ఆయనను రాజుగా ఆయన నియమించాడు. అందుకే ఆయన రాజ్యం ఏ సంబంధమైనది కాదు. దానియేలు కాలంలోనే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యములో దానికి అన్నటికి నాశనము కలగదు, యుగ యుగాలు ఆయన రాజై పరిపాలన చేస్తాడు అన్న మాటలు కూడా మనం రాత్రి విన్నాం. ఇక ఆ మహనీయుడు రాజుగా ఆయన పరిపాలనలో భూమి మీద ఉన్న మానవ సమాజానికి ఏ అవసరతలు అక్కరతలు ఉన్నాయో ఆయన పరలోకంలోండి భూమి మీద ఉన్న తన పిల్లలైన వారందరికీ అవసరాలు తీరుస్తున్నాడు. మనం అర్జీ పెట్టాల్సిన పని లేదు. మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, క్లియర్ చేయించండి అన్న పని లేదు. మాకు డ్రైనేజీ వ్యవస్థ లేదు, క్లియర్ చేయించండి అన్న పని లేదు. కానీ నీరు తాగడానికి తక్కువైపోయిందన్న వార్తలు మనం వింటున్నామా? లేదు. సరిపడగా, సంవత్సరానికి సరిపడగా నీరు, సంవత్సరానికి సరిపడగా వేడి, సంవత్సరానికి సరిపడిగా వాతావరణం, సంవత్సరానికి సరిపడగా ఋతువులు, సంవత్సరానికి సరిపడగా ఆహార పదార్థాలు, సంవత్సరానికి సరిపడగా ఆయన దయా కిరీటాన్నిచ్చి మానవులకు ఏది తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు ఆ మహనీయుడు. ఈ రోజు మనం ఆయన పరిపాలన క్రిందే ఉన్నాం. ఆయన పరిపాలన క్రింద ఉన్నాము కనుకనే ఇంకా అక్కడక్కడ నీతివంతులు ఉన్నారు. లేదంటే ఇప్పటికే ఈ సమాజం అంతా మంట కలిసిపోయి ఉండేది. ఆయన నీతి వేరు, ఆయన రాజ్యం వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన ప్రణాళికలు వేరు. కనుక ఆ మహనీయుడి యొక్క రాజ్యం స్థాపిస్తాడని హెజ్కేలు రాయబడిన ప్రవచనాన్ని మరలా చూద్దాం ప్రియులారా. 37వ అధ్యాయము 21వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలీయులు చెదరిపోయి ఆయా అన్యజనుల్లో నుండి వారిని రక్షించి వారి అచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీయుల పర్వతము మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ రాజును నియమించెదను అన్నాడు హెజ్కేలు గ్రంథంలో. ఎవరి రాజు అంటే ఆ రాజు ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తుల ప్రభుల వారే. మరి ఆయన అలా రెండుగా విడిపోయిన జనాంగాన్ని ఐక్యపరిచాడా? 2 స్వభావాలతో ఉన్న మనుషులందరినీ ఏకం చేశాడా? 2 వైవిధ్యాలను కుటుంబాలన్నిటినీ ఆయన కలిపాడంటే ఆయన భూమి మీదకు వచ్చి శాంతి సమాధానాలను కలిగించాడు. 2 విభిన్న స్వభావాలు కలిగిన వారిని ఏకతాటి మీదకు తీసుకొచ్చాడు. ఆయన నమ్మనప్పుడు కోపదారి, ఆయన నమ్మిన తర్వాత శాంతమూర్తిగా మారాడు. ఆయన నమ్మనప్పుడు దొంగ, ఆయనను విశ్వసించిన తర్వాత ఆయన ఒక హుందా కలిగిన మనిషిగా మారాడు. ఆయన నమ్మనప్పుడు ఒక త్రాగుబోతు, ఆయనను విశ్వసించిన తర్వాత త్రాగును విడిచిపెట్టి తన జీవితాన్ని గొప్పగా మలుచుకున్నాడు. ఆయన నమ్మనప్పుడు ఒక నక్సలైటు, ఆయన నమ్మనప్పుడు ఒక అక్రమార్కుడు, ఆయన నమ్మనప్పుడు ఒక మోసగాడు, ఆయనను విశ్వసించినప్పుడు ఒక దగాకోరు మనిషి. ఎప్పుడైతే ఆయనను విశ్వసించాడో నా రాజ్యంలోనికి వచ్చిన వాడు ఏం చేయడన్నాడు? పాపము చేయకోకుండా పవిత్రుడిగా ఉంచుతానన్నాడు. అందుకే ఆయన రాజ్యంలోనికి వచ్చిన వాళ్ళమంతా నీతిగా బ్రతకడానికి ప్రయత్నాలు కొనసాగించాలి. ఇదయ్యా ఆయన రాజ్యం అంటే. నా రాజ్యము, నా సింహాసనము, దేవుని రాజ్యం సమీపించింది, మీరు ఆయన రాజ్యంలో ఏం చేయండి? చేరండి అన్నాడు. దేవుని రాజ్యం సమీపంగా ఉందని. ఏదో ఆయన రాజ్యం అంటే సంఘమే ఆయన రాజ్యం. సంఘానికి శిరస్సు రాజు ఎవరు? యేసుక్రీస్తు. సంఘం అంటే మనం. అని ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో అవన్నీ ఆయన రాజ్యం. ప్రపంచవ్యాప్తంగా ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ప్రపంచంలో ఈయన రాజ్యం ఇక్కడ లేదు అనడానికి ఆస్కారం లేదు. సర్వ ప్రపంచం భూతలం అంతటా 6 నేల మీద ఈయన రాజ్య పరిపాలన ఇంకా కొనసాగుతుంది. మనుషులు స్థాపించిన రాజ్యాలు అయితే అంతరించుకుపోతాయని మనం రాత్రి విన్నాం. గమలీయేలు లేచి
యోధా అనేవాడు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు, అది అంతరించుకుపోయింది. యోధా అనేవాడు లేచాడు, వాడు సామ్రాజ్యాన్ని స్థాపించాడు, వాడు ఫాలోవర్స్ కూడా చచ్చిపోయారు. దేవుడు స్థాపించిన సామ్రాజ్యం ఎప్పటికీ శాశ్వతంగా నాశనం కాకుండా ఉంటుంది అని మనం విన్నాం. ఏమండి, ఆ దేవుడే స్థాపిస్తానని ఎప్పుడు ప్రవచించాడు? దానియేలు గ్రంథంలో దేవుడే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంటే దేవుడు స్థాపించిన రాజ్యం మనుషులు స్థాపించిన రాజ్యాలాగా అంతరించుకుపోదు. మగధ సామ్రాజ్యం అంతరించుకుపోయింది, మౌర్యుల సామ్రాజ్యాలు అంతరించుకుపోయాయి, బబులోనియన్స్, గ్రీకులు, పార్షికులు అండ్ పెర్షియన్స్, మెడో పెర్షియన్స్ వీళ్ళందరూ అంతరించుకుపోయినా క్రీస్తు సామ్రాజ్యం నేటికి నిత్యనూతనంగా భూమి మీద రాజ్యం ఏలుతూనే ఉంది. ఆ రాజ్యానికి రాజు ఎవరు? యేసుక్రీస్తే. అందుకే ఆయన పుట్టినప్పుడే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఈయన ఏం చేస్తాడట? మనుషులు అందరిని ఐక్యపరుస్తాడట, పాపం అనేదే లేకుండా చేస్తాడట. అందుకే ఆయన సన్నిధానంలోనికి నడయాడుతున్న మనలో ఏ దోషాలు ఉన్నాయో వాటిని తీసేయాలి, ఏ ఏ ఏ కల్మషాలు ఉన్నాయో వాటిని తీసేయాలి, ఏ మచ్చలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి, ఏ డాగులు ఉన్నాయో వాటిని తొలగించుకుని ఆయన రాజ్యములో మనము ప్రవేశము చెందాలి. పరలోక రాజ్యాన్ని ఎవరిని రానివ్వడు అంటే అసూయ కలిగిన వారిని, ద్వేషం కలిగిన వారిని, మాట సరిగా లేని వారిని, అక్రమార్కుల్ని, దగాకోరుల్ని, పిరికి వారిని అండ్ మోసగాళ్లను, వ్యభిచరించే వారిని, ఆయనను కాక వేరొక ఆరాధన వైపు మళ్ళుతున్న వారిని, ఇలా అండ్ ఆయన నిందించే ఆ భూమి మీద ప్రతి విషయాన్ని పాపంతో పోలుస్తూ పాపమని ఆహ్వానించి ఆయన ఇచ్చిన శరీరాన్ని పాడు చేసుకుంటారు. ఏ ఒక్కడు కూడా ఆయన రాజ్యానికి వారసుడు కాడు. మరి అలాంటప్పుడు భూమి మీదే ఆయన రాజ్యాన్ని స్థాపించి ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడట. మరలా ఈ ప్రొసీజర్ ఎందుకు అంటే ఈ రాజ్యంలోనే వాళ్ళందరినీ ఏం చేస్తాడు అనమాట? ఫిల్టర్ చేస్తాడు. ఎందుకంటే ఆ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఏముండవు? పాపం ఉండదు. ఆ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆకలి దప్పులు ఉండవు. ఆ రాజ్యంలో ఆయనకు తండ్రికి అప్పగించిన తర్వాత వాడు కల్మషం లేనివాడై ఉండాలి, వాడు మచ్చ లేనివాడై ఉండాలి, వాడు డాగు లేనివాడై ఉండాలి. ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు మనం తాగినా మనల్ని ఆయన ఏమనటంలా, మనం పేకాడుతున్నా ఆయన మనల్ని ఏమనటంలా, మనం బయట తిరుగుతున్నా ఆయన మనల్ని ఏమనటంలా, మనం అక్రమార్కులుగా ఉన్న మనల్ని ఆయన ఏమనటం లేదు. ఎందుకంటే ఈ రాజ్యంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇవన్నీ నేర్చుకున్నా వాటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అవి విడిచిపెడితేనే పరలోక రాజ్య ప్రాప్తి. ఈ రాజ్యం డెమో మోడల్, ఆ రాజ్యం ఒరిజినాలిటీ. ఈ రాజ్యం ఏంటిది? డెమో. ఇక్కడ నీతిగా ఉంటేనే అక్కడ నీకు ప్లేసు. ఇక్కడ అలాంటి దేవుడు చెప్పిన విషయాలను అన్నిటినీ విడిచిపెట్టి దేవుడు చెప్పిన మాటలు హృదయంలో హత్తుకొని క్రీస్తు రాజ్యంలోనికి చేరడానికి ఇక్కడి నుండే మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. అంటే ఈ రాజ్యంలో పాపం లేని వారిగా ఇందులో ఏమవ్వాలి? జాయిన్ అవ్వాలి. మనం వస్తువు కూడా ఏం చేస్తున్నాం? పాపాన్ని మానటంలా. అలాగైతే మనకు ఆ రాజ్య ప్రాప్తి మనకి కలగదు. ఇక్కడే మీకు అర్థమైపోద్ది ఎవడెళ్తాడా పరలోకం అని. అందుకే రెండు విభిన్న స్వభావాలు కలిగిన హృదయాలను ఏకం చేసి ఆయన రాజై పరిపాలిస్తాడు. తాగాల మానాల మానే ఆడికి ఆయన రాజుగా ఉంటాడు, తాగేవాడికి కాదు. పేకట ఆడాలా మానేయాల ఆడే అన్నాడు అనుకోండి, ఈడికి రాజుగా ఉండడు. అది పొందిన వారికే తప్ప పొందని వారికి ఆ రాజ్యం గురించి తెలీదు అన్నాడు. అందుకే పొందిన వారినే దాన్ని గ్రహిస్తారు, పొందని వారికి ఆ రాజ్యం గురించి కానీ ఆ రాజ్యపు ఆలోచనలు కానీ ఉండవు. అందుకే ఆ రెండింటిని నేను ఐక్యపరుస్తానని యోహాను సువార్తలో మంచి మాట వ్రాయిస్తూ 10వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలెను, అవి నా స్వరము వింటాయి. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడు అవుతాడు. హెజ్కేల్లో ప్రవచనం ఏంటి? హెజ్కేల్ గ్రంథంలో ప్రవచనం ఏంటి? అండి రెండు రాజ్యాలను అప్పుడు ఆయన ఏం చేస్తారట? ఏకరాజ్యముగా చేసి ఆయన రాజై పరిపాలిస్తాడు. యేసుక్రీస్తు వచ్చి కూడా దాన్ని జ్ఞాపకం చేస్తూ
ఇదిగో మీతో క్రొత్త నిబంధన చేసే దినాలు రాబోతున్నాయి. ఆయన ఆ దొడ్డి గొర్రెలను ఈ దొడ్డి గొర్రెలను ఆయన తోలుకుని వస్తాడు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఉన్నాయి, ఆ రెండు గొర్రెలను ఒక్క రాజ్యముగా చేస్తాడు. ఇప్పుడు ఉన్నారా? పవిత్రంగా ఉన్నాం. కొన్ని ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఉన్నాయి, అపవిత్ర గొర్రెలు. వీటన్నిటినీ ఐక్యపరుస్తాడట. ఐక్యపరిచి ఆయన రాజై పరిపాలన చేస్తాడు. ఇందులో పరిశుద్ధులు ఉన్నారనుకోండి, బయట ఎవరున్నారు? వెలుపట అపరిశుద్ధులు ఉన్నారు. తాగేవాళ్ళు ఉన్నారు, పీల్చే వాళ్ళు ఉన్నారు, అక్రమార్కులుగా, దగాకోరులుగా, మోసగాళ్ళుగా. ఏళ్ల హృదయాలను కూడా ఆయన ఏం చేస్తాడట? మార్చి వారందరికీ రాజై ఆయన పరిపాలన చేస్తాడు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు, ఆ రెండు రాజ్యాలను ఈయన పరిపాలిస్తాడంటే పరిపాలిస్తాడు. ఎప్పుడు పరిపాలిస్తాడంటే ఇక్కడ ఫిల్టరేషన్ జరిగిన తర్వాత, ఆల్రెడీ రాజ్యపాలనలో ఉన్నాడు, ఇక్కడ ఫిల్టరేషన్ జరిగిన తర్వాత ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. అందుకే గురిగెల్ని గోధుమల్ని కలిసి ఎదగనివ్వండి, నేను వచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తాను? వేరు చేస్తాను. మేకల్ని తోడేళ్ళని గొర్రెల్ని ఎదగనివ్వండి, నేను వచ్చిన తర్వాత వారిని వేరుపరుస్తాను. కనుక ఏ జాబితాలో ఉండాలో నిర్ణయం మనదే. రెండింటినీ ఐక్యపరిచాడు. ఐక్యపరిచి ఆయన రాజ్యపాలన చేస్తున్నాడు. తరువాత రాజ్యముగా అప్పగించేటప్పుడు మళ్ళీ మనల్ని ఫిల్టర్ చేసేస్తాడు. ఆ ఫిల్టరేషన్ లో మనం పోతామేమో అని మనల్ని మనం ఏం చేసుకోవాలి? మనల్ని చేసుకోవాలి, సరి చేసుకోవాలి. కనుక ఆయన రాజై పరిపాలన చేస్తాడంటే ఆయన రాజై పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలన ఇనపదండముతో కూడిన పరిపాలన. కనుక ఆయన నేను రాజుగా వచ్చి పరిపాలిస్తానని, నేను ఇశ్రాయేలీయుల వారితో క్రొత్త నిబంధన చేస్తానని ఇర్మియా 31:31 రాయబడిన సందర్భాన్ని చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనంలో, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తానన్నాడు? క్రొత్త నిబంధన చేస్తానన్నాడు. రాజుగా క్రొత్త నిబంధన చేసి మరలా రాజ్యపాలన ఆయన సాగించబోతున్నాడు. ఏంటా క్రొత్త నిబంధన అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనంలో ఆ నిబంధన ఎలా చేస్తాడో చెబుతున్నాడు. చూడండి ప్రియులారా, 53వ అధ్యాయము 10వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూస్తుంది అన్నాడు. క్రొత్త నిబంధన ఎలా చేస్తారా అంటే అపరాధ పరిహారార్థ బలి జరుగుతుంది. అపరాధ పరిహారార్థ బలి జరుగుతుంది అంటే పాప పరిహారార్థ బలి జరుగుతుంది. అపరాధం అంటే పాపమే కదా. ఈ పాప పరిహారార్థ బలి జరుగుతుంది. ఆ బలి జరిగినప్పుడే క్రొత్త నిబంధన దినములు ఆరంభమవుతాయి. ఈ కొత్త నిబంధన దినముల్లోనే రెండు రాజ్యాలను ఒకటిగా చేసి నేను పరిపాలిస్తాను. ఇశ్రాయేలీలందరూ విడిపోయారు. విడిపోయిన వారిని అందరినీ ఐక్యపరిచి వారందరినీ దాని పరిపాలన క్రిందకు తీసుకువస్తానన్న లేఖనాలు అండ్ ఆయన రెండవ రాకల్లో నెరవేరబోతున్నాయి. కొన్ని నెరవేరాయి, కొన్ని నెరవేరబోతున్నాయి. ఇది జరగలేదు కనుక ఇంకా రాలేదు 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 రాజు కాదు యేసు కాదు అనుకుంటున్నారు అమాయకులు. కొన్ని జరిగాయి. ఆయన రాజుగా వచ్చాడన్న ప్రవచనాలు కొన్ని జరిగాయి. ఆయన రాజుగా వచ్చి తీర్పు తీర్చబోతున్నాడు అన్న ప్రవచనాలు కొన్ని జరగనై ఉన్నాయి, జరగాల్సి ఉన్నాయి, భవిష్యత్తులో జరుగుతాయి. కనుక ఆయన ఏమంటున్నాడంటే ప్రియులారా, క్రొత్త నిబంధన ఎలా చేస్తాడయ్యా అంటే బలి జరగాలి. ఏ బలి జరగాలంటే పాప పరిహారార్థ బలి జరగాలి. ఆ బలి ద్వారా ఏమొస్తుంది? రక్తం చిందించబడుతుంది. రక్తం ఎప్పుడైతే చిందించబడుతుందో అప్పుడు ఏం జరుగుతుందట? పాప పరిహారం జరుగుతుందని సులువుగా చెప్పవచ్చని ఎన్నో గ్రంథాల్లో ఉంది ప్రియులారు. అండి అండ్ పాప పరిహారం కోసం ఏం చేయాలట? రక్త ప్రోక్షణం ఆవశ్యకమని చాలా పుస్తకాల్లో చెప్పబడింది. ఆ రక్తం ఎవరిదయ్యా అంటే తద్రక్తం పరమానేనా అనేది ఉంటుందిలేండి. మనకు వచ్చినా మనం పాడలేము, రైట్? అంటే అది ఉంటుంది. అలాగా ఆ పరమాత్ముడే వచ్చి రక్తం చిందిస్తేనే కానీ ఆ పాప పరిహారార్థ బలి జరగదు. మేకల గొర్రెలు గెడ్ల యొక్క రక్తాన్ని ఏం చేయాలన్నమాట? అండ్ ఇవి పాప నిశ్చలంగా పాప పరిహారాన్ని తీయలేవు. కానీ
ఆ పరమాత్ముడే స్వయంగా వచ్చి బలిదానం అవుతేనే గాని ఆ పాప పరిహారం జరగదు అని అని ఎన్నో గ్రంథాలు, ఎన్నో లేఖనాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక థీరీ ఇది. రక్త ప్రోక్షణం జరిగితేనే పాప పరిహారం జరుగుతుంది అన్నది ఒక థీరీ. ఆ థీరీలో ఆ పరమాత్ముడే రావాలి. ఎవరు ఆ పరమాత్ముడు? వెలుగులేని చోట చీకటిలో ఉదయించబోయే ఆ జ్యోతిర్మయుడు ఎవరంటే ఇంకెవరు యేసుక్రీస్తే. ఏ దారికి వెళ్ళినా మనం ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి. నేనే మార్గం అన్నాడు కనుక రైట్ ఆయనే. ఆయన దగ్గరకు వచ్చి ఆయన 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 పరిహారార్థ బలి జరగాలి. ఆ బలి జరిగితేనే క్రొత్త నిబంధన మొదలవుతుంది. ఆ బలి జరిగిందా? ఆ క్రొత్త నిబంధన మొదలైందా లేదో కూడా చూద్దాం ప్రియులారా. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు అన్నాడా? ఇశ్రాయేలీల కొరకే అన్నాడా? ప్రపంచవ్యాప్తంగా ఆరిన నేల మీద ఉన్న ప్రతి ఒక్కడి కొరకు, శరీరంతో ఉన్న ప్రతి ఒక్కడి కొరకు, అనేకుల కొరకు చిందింపబడుచున్న నా క్రొత్త నిబంధన రక్తము, నా నిబంధన రక్తము, నా నిబంధన రక్తము. ఏంటా నిబంధన? అపరాధ పాప పరిహారార్థ బలి జరగాలి. ఆ బలి ద్వారానే రక్తాన్ని చిందించాడు యేసుక్రీస్తు. చిందించిన తర్వాత ఆయన రాజ్యంలోనికి ఒక్కొక్కరినిగా చేర్చడం ఆరంభించాడు. ఆయన రాజ్యంలో కులమత భేదాలు లేవు. ఆయన రాజ్యంలో చిన్న చితక భేదాలు లేవు. ఆయన రాజ్యంలో ఈడు నల్లవాడు ఈడు తెల్లవాడు అనడానికి లేదు. ఆయన రాజ్యంలో ఈడు ధనికుడు ఈడు భేదవాడు అనడానికి లేదు. ఆయన రాజ్యంలో అందరూ సమానం. ఆయన రాజ్యంలో అన్ని అవసరతలు అందరికీ సమానం. గాలి సమానం, వేడి సమానం, వెలుతురు సమానం, ఆకాశం సమానం, వర్షం సమానం, అని భూమి పంటలు సమానం. ఆయన పరిపాలన క్రింద ఆయన ఏది కూడా తక్కువ లేకోకుండా చేశాడు. ఆ రాజే భూమి మీదకి నడయాడిన సాక్షాత్తు యేసుక్రీస్తుల వారు. ఆయన రాజ్య పరిపాలనలో మనుషులకు కొరువేమీ లేదు. అందుకే అడగండి మీకు ఇస్తానన్నాడు, తట్టండి మీకు తీయబడుతుంది, వెతకండి నేను మీకు దొరుకుతానన్న ఆ రాజును అని ఎంతమంది మన హృదయాల్లోనికి, మానవ హృదయాల్లోనికి ఆహ్వానిస్తున్నాం ఆలోచించండి ప్రియులారా. ఆయనే వచ్చి మనల్ని పరిపాలిస్తుంటే ఆ పరిపాలన ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. ఆయనే వచ్చి మన కుటుంబానికి పరిపాలకుడిగా ఉంటే, మన దేశానికి పరిపాలకుడిగా ఉంటే, సామ్రాజ్యం అంతటికి, ప్రపంచానికి ఆయన పరిపాలకుడిగా ఉంటే కరువులు రావు, రోగాలు రావు. భూమి మీద మనుషులు ఇంత యాతన పడాల్సిన అవసరత ఉండదు. మనుషులు ఈ కష్టాలను కరతీర్చేవాడు ఎవడు 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 అని ఎదురు చూస్తున్నారు కదా. ఏ ప్రభుత్వాలు వచ్చినా భూమి మీద ఉన్న మనిషికి ఒరిగేదేమీ లేదు. ఆ ఎలక్షన్ వేసినప్పుడు 2000 3000 ఇవ్వడం తప్ప అందిందే ఇచ్చుకోరా ఏదో ఉంటది కదా అన్నట్టుగా, అంటే దొరికినంత దోచుకోవడమే తప్ప ఎలక్షన్ టైంలో ఇక వాళ్ళు మనకు చేసేది ఏమీ ఉండదు. నువ్వు 3000 తీసుకుంటావా, తర్వాత మళ్ళీ 30 తెప్పు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి 3000కి 30,000 పైన వసూలు చేస్తారు. మనకేం తెలుసు మరి, అది తెలీదు. అయినా జాగ్రత్తగా వచ్చిన కాడికి అందుకోవాలి కనుక మేము ఇచ్చుకున్నాం. మొన్న వచ్చిన కాడికి ఏం చేయాలి? ఇచ్చుకున్నాం తప్ప మరి ఇంకేం చేయగలం? తర్వాత దానికి వెల కట్టి వడ్డీ కట్టి మన దగ్గర నుండి చాలా జాగ్రత్తగా లాగేయడం ఆరంభం అవుద్ది. అయ్యగారు కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి, నోరు మై అంటాడు. 3000 ఇచ్చాను కదా అంటాడు. అయ్యగారు వాటర్ సరిగ్గా రావట్లేదు, టెస్ట్ చేయించాం, నీళ్ళంతా బాగానే ఉంది, సర్టిఫైడ్ వాటర్ అంటారు. అన్ని పురుగులే అందులో, ఇంకేముండదు. కానీ ఆయన పరిపాలనలో ఇలాంటి ఇబ్బందులు లేకోకుండా సమస్తాన్ని అందరినీ ప్రేమించిన ఏకైక రాజు అండి. ఎవడొచ్చినా ఆడు కుటుంబాలు బాగు చేసుకుంటారు, రక్త సంబంధికులు బాగు చేసుకుంటాడు, వాడికి వాడు ఆస్తులను పంచుకుంటాడు, మరొకటి చేస్తాడు. కానీ అందరికీ సుపరిపాలన అందించిన రాజు ఎవడైనా భూమి మీద ఉన్నాడంటే అది ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే ఈ కేటగిరీకి ఇన్ని డబ్బులు, ఈ కేటగిరీకి ఇన్ని డబ్బులు, ఈ కేటగిరీకి ఇన్ని డబ్బులు అని ఉండవు ఆయన దగ్గర. అందరికీ ఫ్రీ. వెళ్తురు ఇస్తున్నారు, కరెంటు బిల్లు కట్టమంటున్నాడా? ఫ్రీ. ఈ పరిపాలన ఎవడండి అందించగలడు? ఆయన అందిస్తున్నాడు. వాటర్ ట్యాక్స్ పెడతామా, కుళాయి పన్ను వచ్చింది అందరికి, ఈ జనవరిలో కట్టేయాలి.
అని కుళాయి పనులు వచ్చాయి. మనకి ఎప్పటి నుంచి వాటర్ ఇస్తున్నాడు? నువ్వు పుట్టినప్పటి నుంచి నదులను నింపుతున్నాడు, సముద్రాలను రేపుతున్నాడు, ఆవిరి చేత మేఘాలను నీటిమయం చేస్తున్నాడు, మేఘాలకు మెరుపులు తోడవుతున్నాయి. ఇవన్నీ ఎవడు పుట్టిస్తున్నాడు? వాటికి అవే పుడుతున్నాయి అంటున్నారు అమాయకులు. నువ్వు కొనుక్కున్న కారు ఎవడో తయారు చేస్తేనే కానీ నీ ఇంట్లోకి రానిది, నువ్వు కొనుక్కున్న ఫోన్ ఎవడో తయారు చేస్తేనే కానీ నీ ఇంట్లోకి రానిది, నువ్వు తింటున్న ఆహార పదార్థాలు ఎక్కడ పండిస్తేనే కానీ నీ ఇంట్లోకి రానిది, వాటికి ఎవడ సహాయం లేకోకుండా వాటికవే మండి, వాటికవే తిరిగి, వాటికవే పెరిగి, వాటికవే ప్రయాణించి, వాటికవే వచ్చేస్తాయండి. ఎలాగే ఏ నమ్ముతున్నావు? నువ్వు పుట్టాలంటే నీ తల్లిదండ్రులు అవసరమా? నీకు చదువు నేర్పాలంటే ఒక గురువు అవసరమా? నీకు ఉద్యోగాన్ని ఇవ్వాలంటే ఒక వ్యాపారవేత్త అవసరమా? అంటే ఒకటి బేస్ లేకోకుండా నీకు ఏది జరగనప్పుడు ఏ ఆధారము లేకుండా ప్రకృతి తిరిగేస్తుందని నమ్మేస్తుందండి శాస్త్రం. మేధావులు నమ్ముతున్నారండి బాబు. మరి వాళ్ళు బుర్రలు ఎక్కడ పెట్టుకున్నారో మనకి తెలియదు. మేధావులు నమ్ముతున్నారు ఈ విషయాల్ని. అలా చెప్పిన వాడికి ఎవడో ఆసరా కావాలి అని ఈ ట్రైన్ ఎక్కాలంటే దానికి అదే వెళ్ళిపోద్ది, ఎక్కేసి కూర్చుంటే వెళ్ళిపోద్ది. ఎదరు డ్రైవర్ ఉండరు నడిపించేవాళ్ళు. మరి సృష్టి జరగాలంటే సృష్టికర్త ఉండాలి. క్రియేటర్ అయినా డ్రైవర్ అయినా సృష్టిని తిరుగు అని ఆజ్ఞ ఇస్తే 1,33,000 కిలోమీటర్ల వేగంతో గిర్ర తిరిగేస్తుందంట భూమి. మనం కదిలేమా? కదిలే ట్రైన్లో కదలని సీట్లు ఎలా ఉన్నాయో, కదిలే బస్సులో కదలని అని సీట్లు ఎలా ఫిక్స్ చేయబడి ఉన్నాయో, అలాగే భూమి కదులుతున్న మనం కదలకోకుండా మన నిమిత్తం పర్వతాలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. బ్యాలెన్స్ ఇది. మన అక్కడ అన్నాళ్ళండి, ఆ గుట్టలో ఆ మేళ్ళలో ఆ పర్వతాలన్నీ తవ్వేసి అలా ఇచ్చేవచ్చు కదండి, అక్కడ ఇస్తే బాగుంటుందండి అమరావతిని అంటున్నాడు ఆడు. గుట్టలన్నీ తవ్వేస్తే ఏమవుతుంది నీకు తెలియదు కదా. మరి ఇవన్నీ ఏంటివి? భూమికి ఆధారాలు, బేస్మెంట్స్ ఇవి. అది బేస్మెంటే లేదనుకోండి ఇక్కడ బిల్డింగ్ ఎక్కడ నిలబడుతుంది. అందుకే చాలా బేస్మెంట్లు తవ్వుకుంటూ వచ్చేసారు. ఇప్పటికే చాలా ఇది చేశారు. ఇక అయిపోయింది. ఈ విషయాన్ని ఎవరు గమనించారో తెలుసా? చైనాలో ఉన్న గవర్నమెంట్ గమనించింది. ఏంటి విపోద్ఘాతాలు ఏంటి, ఈ ఉపద్రవాలు ఏంటి, ఈ సునామీలు ఏంటి, ఈ భూకంపాలు ఏంటని జపాను చైనా వాళ్ళు గ్రహించి అని వాళ్ళు ఆలోచన చేస్తే వారికి బయటపడింది ఏంటో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన పర్వతాలన్నింటినీ తీసేసి సమభూమి చేస్తున్నారట. ఇప్పుడు తూకం ఏమైపోతుంది? మారిపోతుంది, బేస్మెంట్ పోతుంది. సముద్రాలను పూర్తి చేస్తున్నారట. అండ్ వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసిన ప్రకృతిని అంతా వినాశనానికి తీసుకుపోతున్నప్పుడు వాళ్ళు ఒకటే ఆలోచన చేశారు, ఇక బేస్మెంట్లు లేని నిర్మాణాలు చేయాలి, పర్వతాలను తొలగించిన నిర్మాణాలు చేయాలి అని ఫ్లైఓవర్స్ పెట్టడం ప్రారంభించారు. వాటికి కూడా కింద బేస్మెంట్ ఇవ్వట్లా, పైన ఇస్తున్నాడు. బేస్మెంట్లు పైన ఇస్తున్నాడు. కారణం ఏంటంటే వాతావరణం సమతౌల్యత ఆరంభం అయిపోయింది. మనోళ్ళకి ఇవన్నీ తెలిసి కూడా తవ్వుతారు. కానీ ఇక్కడ బండి పెట్టద్దండి, అలా బండి పెడతాడు. ఇక్కడ వాహనాలు నిలుపుకొని అన్నాడు అనుకోండి, అక్కడ పెడతాడు. ఇక్కడ ఒకటికి పోయొద్దు అనుకోండి, అక్కడే పోస్తాడు. ఇక్కడ పోస్టర్ అంటించుకొని అక్కడ పెద్ద పోస్టర్ అంటిస్తాడు. మనిషి తిక్కలోడు. కనుక ఈ తిక్క కుదర్చాలంటే ఎవరు కావాలి? దేవుడే ఉండాలి. భూమి మీద ఇక మనిషి ఏ మనిషికి లొంగడం. అందుకే ఆయన రంగంలోనికి ఎంటర్ అయ్యాడు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆయన కొట్టడు, తిట్టడు, మనం ఏడాల్సిన పని ఉండదు. అలాంటి పరిపాలన ఆ మహనీయుడు అందిస్తాడు. ఆ మహనీయుడి పరిపాలనలో మనకి ఏది కొదువు ఉండదు. ఆ మహనీయుడి మాట వెనకే రోగాలు వస్తున్నాయి. ఆ మహనీయుడి మాట వెనకే ప్రకృతి అంతా పాడైపోయింది. ఆ మహనీయుడి మాట వెనక ఆహార పదార్థాలు చెడిపోయాయి. అవన్నీ బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. ఆయన ఆజ్ఞీయగా జోరీగలు పుట్టాయి, ఆయన ఆజ్ఞీయగా రోగాలు పుట్టాయి. ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడంటే మనిషి క్రమం తప్పాడు. దేవుణ్ణి దాటి మనిషి ఎదరకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తానేంటో గుర్తు చేయడానికి అప్పుడప్పుడు భూకంపాలు, అప్పుడప్పుడు సునామీలు, అప్పుడప్పుడు పర్వతాలు పగిలిపోవడాలు, అప్పుడప్పుడు భయంకరమైన ఉపద్రవాలు వస్తూ ఉంటే అప్పుడప్పుడు శ్రమ వస్తేనే కదా మనకు దేవుడు గుర్తుంటాడు. ఈ మధ్యన సాఫీగా పోతుంది అనుకోండి, మన దేవుడు అన్న మాట అంటాం మనం. ఇక ఆలోచనే ఉండదు, ఏదో పనికి పోతూ ఉంటాం, మనకు దేవుడితో పనే ఉందిలే అనుకుంటాం. కనుక ఇలాంటి పరిస్థితుల నడుమ ఆయన రాజై పరిపాలన చేస్తే ఆ పరిపాలన ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా ప్రియులారా? నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చేమన్నాడు. ఇంతకన్నా గొప్ప పరిపాలన ఏముంది? అందరూ తమ స్థిరాస్తులు అమ్మి వారు అక్కడ కొలదు ఉంచుకున్నారట. మిగిలింది కలిమి కొరకు ఉంచుకున్నారు. వారు జీవనానికి కొనసాగటానికి ఎంత అవసరం అంతా ఉంచుకున్నారు. ఇక మనకి మన లైఫ్ స్టైల్ వెళ్ళిపోయిన తర్వాత ఇది మనకు అవసరం ఉండదు, జీవితం ముగించిపోయిన తర్వాత అని మిగతాది ఏం చేశారట? మిగతా బేదలకు పనిచేశారట. జక్కయ్యని పిలిచాడు,
ఆయన నువ్వు తీసుకున్న అక్రమ వడ్డీ 4 వంతులు వేసి వారికి చెల్లించేయి. ఉంచుకున్నదంతా సమస్తం మిగతాదంతా పనిచేశాడు. ఇది సుపరిపాలన కాదా ప్రియులారా? ఒక మాటలో చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నువ్వు కొనుక్కున్న డ్రెస్ వాడికి, వాడుకు ధరించిందే నీకు, నువ్వు ధరించిందే, నువ్వు తింటున్నదే వాడికి పెట్టమన్నాడు, నువ్వు కట్టుకున్న వస్త్రాలే వాడికి కూడా ఇమ్మన్నాడు. ఇది ఇలాంటి సుపరిపాలన అందించడానికి భూమి మీదకి వచ్చిన మహనీయుడైన రాజు. చెడిపోయిన హృదయాలను కట్టే రాజులు భూమి మీద లేరు. ఇంకా చెడిపోయే ఆలోచనలు చెప్తున్నారే తప్ప చెడిపోయిన హృదయాలను పరిశుద్ధముగా మార్చే రాజులు ఎవరు కూడా రాలేదు. కానీ ఆయన వచ్చాడు భూమి మీదకి చెడిపోయిన హృదయాలను పరిశుద్ధంగా మార్చడానికి, కరుడు కట్టుకుపోయిన నేరస్తులను మార్చడానికి, భయంకరమైన నక్సలైట్లు, భయంకరమైన ఉగ్రవాదులను మార్చడానికి ఆ మహనీయుడి మాట తోటాలా పేలింది. ఆ తోటాలా పేలిన ప్రతి హృదయాన్ని తాకిన మాట ఈరోజు ఎందరో బాధకులు, ఎందరో శక్యత, ఎందరో ప్రేమ కలిగిన వారు, ఇలాంటి వారందరినీ ఆయన తన ప్రేరణ ద్వారా అనేకులను మార్చిన ఒక గొప్ప రాజే సాక్షాత్తు యేసుక్రీస్తుల వారు. చచ్చిన తర్వాత మనం భూమి మీద నుంచి మోసుకుపోయేదేమీ కూడా ఉండదు అన్న ఆలోచనతోనే ప్రతి ఒక్కరూ బ్రతకాలి. ఎందుకంటే మనకంటే ముందు మన సీనియర్స్, మనకంటే ధనవంతులు, మనకంటే ఎక్కువ ఆస్తులు సంపాదించిన వారు, మనకన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు మనకన్నా ఎక్కువ ఘనత మర్యాదలు సంపాదించిన వారు పోతూ పోతూ కూడా ఏమీ కూడా భూమి మీద నుండి తీసుకువెళ్ళలేదు. అవి తన కిందటి తరం వారికి విడిచిపెట్టాలి. వారే ఏమన్నా మోసుకొచ్చేస్తారంటే ఆడు కూడా మోసుకొచ్చేది ఏమీ కూడా ఉండదు. అందుకే ఎక్కడవి అక్కడే ఉంటాయి. మనం మన జీవితాన్ని ముగించుకుని చనిపోయేలాగా క్రీస్తుని గుర్తెరగాలి, ఆయన నామంలో కడగబడాలి, ఆయన రాజ్యంలోనికి తిరిగి చేరేవారుగా ఉండాలని ఆశిస్తూ దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకడలో ఆశించి దీవించునుగాక. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టి మిగిల్చింది అన్నిటిగాగా, కట్టి మిగిల్చింది కన్నీటిగాగా. కట్టెలపై నీ శరీరం. ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళే దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధిద్దాం ప్రియులారు. చేసినా తనువు నమ్మినా, ఎన్ని తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాగా, కట్టె మిగిల్చింది కన్నీటిగాగా. కట్టెలపై నీ శరీరం కనిపించదు. దేవాతి దేవుడే తన పోలికడికెక్కెను, తన ఆశలో చూసి పైక పెంచిపోవాలని. దేవుడే తన పోలికడికెక్కెను, పైక పెంచిపోవాలని కన్న తండ్రి నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా? కన్న తండ్రి మరచి కాటికెళ్ళిపోతావా? నిత్య విడిచి నరకమెళ్ళిపోతావా? ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కట్టెల పట్ని శరీరం కనిపించదు. ఆత్మనీలో ఉంటేనే అందరూ నన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే అందరూ నేను అది కాస్త వెళ్ళిపోతే ఎక్కడికి ఉన్నారు
పెంచకని ఆత్మ వెళ్ళిపోవును. పెంచకని ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టమిగిలింది కన్నీటిగాగా. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టమిగిలింది కన్నీటిగాగా. కట్టెలపై శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్ను గుర్తించ. కట్టెలపై మట్టిలోన పెట్టిన నిన్ను గుర్తించదు. ఎన్ని చేసినా తనువు నమ్మి ఎన్ని చేసినా తనువు నమ్మి కట్టమిగిలింది కన్నీటిగాగా. కట్టమిగిలింది కన్నీటిగాగా. కట్టెలపై శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. దేవునికి మహిమ కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తగటాది గాని ప్రభు ఆదరించండి, కనికరించండి. మరింత ఆరోగ్యాన్ని, మరింత శక్తిని, బలాన్ని బిడ్డకు ప్రోక్షించమని అడుగుతున్నాను. అయ్యా, ఇదిగో నీవు ఇచ్చిన బహుమానాన్ని మరలా నీ సన్నిధానంలోనికి తీసుకొచ్చిన నాగలక్ష్మిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభా, బిడ్డ విషయంలో ప్రార్థించగా చక్కటి ఉన్నతమైన కార్యాలు చేసిన దేవుడు, నీ చిత్తమైతే ఆ కుటుంబాన్ని అంతటిని మార్చండి. మీ నామాన్ని గుర్తెరగగలిగే శక్తిని, స్థితిని బిడ్డకు కుటుంబానికి అందించమని అడుగుతున్నాను. చిన్న బిడ్డను ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆరోగ్య విషయంలోను, త్రాగే పాల విషయంలోను ఈ సహాయాన్ని అందించండి. అయ్యా తల్లి నాగలక్ష్మిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డను ప్రభు తింటున్న ఆహారంలోను, ప్రభు వాతావరణ విషయంలోను, సమస్త సద్విషయాల్లోనూ ఆదరించి కనికరించి నీ కృప, నీ ఆదరణ బిడ్డలిద్దరికి ఉంచమని. అయ్యా ఇదిగో నేను ఇంకా ఇదిగో బలహీనులు ఉన్నారు, రామాయణ మీ చేతులకు అప్పగిస్తున్నాను. సంఘమంతా కూడి ప్రార్థించగా ప్రభా, సంఖ్యలు విడినట్టుగా నీ కుమారుడికి గొప్ప ఘనమైన కార్యాన్ని చేసి ప్రభా, ఇదిగోనని నీకు నన్ను నమ్ముకున్న వారిని నేను సిగ్గులు పడనీయనన్నావు. ప్రభా, ఇదిగోనని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టినందుకు మీకు వందనాలు. అయ్యా ఇదిగోనైనా చక్కటి ఇదిగోనైనా ఆరోగ్యాన్ని మెరుగుపరిచినందుకు మరింత శక్తిని, మరింత బలాన్ని బిడ్డకు ప్రోక్షించి మరల వారానికి నీ సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టుకోమని. చెరువచ్చిన బిడ్డలకు ఇదిగోనైనా సమస్త బిడ్డలను పేరు పేరు వరుసన ఆశీర్వదించి దీవించమని. ఇప్పుడు ఉన్న బిడ్డలందరినీ ఇంకా ఎవరైనా బలహీనులు నేను మరిచుంటే ఆ బలహీనులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ బలహీనులందరినీ బలపరచండి, స్థిరపరచండి, ఆరోగ్యాలను ఇమ్మని. ఇదిగోనైనా కూడి ఉన్న బిడ్డలను యాజకత్వం చేస్తున్న మా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ కాచి దాచి కాపాడి భద్రపరచమని కొద్ది ప్రార్థన నేర్చున్నాము అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.